ప్రతి ఒక్కరు కూడా Heartily welcome to the Sports and Games Meet, sir. మన వేదిక వద్దకు విచ్చేసినటువంటి జగిత్యాల జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ గారు ఐపీఎస్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. వేదిక మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే గౌరవ వందనాన్ని స్వీకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ యొక్క జనరల్ సర్వీస్ అండ్ రిపోర్టింగ్ కార్యక్రమంలోకి కిరణ్ కుమార్ గారు అడ్మిన్ గారు వివరించబోతున్నారు, రిపోర్ట్ చేయబోతున్నారు. ఈ యొక్క స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ కి సంబంధించినటువంటిది. అలాగే ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ గురించి రిపోర్ట్ చేయడానికి కిరణ్ కుమార్ గారు అడ్మిన్ గారు రాబోతున్నారు. పోలీసు క్రీడలు అనేది ప్రారంభమైనాయి. ఇవి చాలా సంతోషం. ఇంత కన్నుల పండుగ కలర్ఫుల్గా నిర్వహించడానికి అనుమతినిచ్చి ఇది మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరందరూ కూడా ఈ క్రీడల స్పోర్ట్స్ మీట్ను సద్వినియోగం చేసుకొని మీ రంగాల్లో ఈ మనకు పోలీస్ అంటేనే నిత్యం టెన్షన్స్, తర్వాత బందోబస్తులు, తర్వాత మెంటల్ టెన్షన్ ఉంటాయి. ఈ 2 రోజులు కొంచెం అవన్నింటినీ మర్చిపోయి ఏంటంటే ఆహ్లాదకరంగా స్పోర్ట్స్మెన్ స్పిరిట్స్తో ఆడి అందరూ స్నేహభావం పెంపొందించుకొని మీరు రిలాక్స్ అవుతారని, తర్వాత మన జిల్లా కూడా ఇప్పుడు కరీంనగర్లో జరిగే స్టేట్ మీట్లో కూడా మీరు మంచి ప్రతిభ ప్రదర్శించి రాష్ట్ర స్థాయిలో కూడా మీరు పథకాలు సాధిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. చేయడం జరుగుతుంది. జనరల్గా ఎవరైనా ముఖ్యమైన ఆఫీసర్, ఎవరైనా పెద్ద ఆఫీసరు ఇనిషియేట్ తీసుకున్నప్పుడే ఇటువంటి ప్రోగ్రామ్స్ చాలా కలర్ఫుల్గా చాలా మంచిగా జరుగుతుంటాయి. అదేవిధంగా ఈరోజు మన జగిత్యాల ఎస్పీ గారు ఇంత చొరవ తీసుకొని ఇంత బ్రహ్మాండంగా అందరికీ ఆహ్లాదం కలిగించడానికి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఒక రిలీఫ్గా ఒక ఆటలాడుకునే ఒక వాతావరణాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ స్పోర్ట్స్ మీట్లో పార్టిసిపేట్ అవుతున్న మన పోలీస్ క్రీడాకారులందరూ కూడా స్పోర్ట్స్మెన్షిప్ మీరు చూపించి, స్పోర్ట్స్ స్పిరిట్ చూపించి అదేవిధంగా మీరు దీంట్లో ఆనందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఏఆర్ అడిషనల్ ఎస్పీ గారికి కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎస్పీ గారు అశోక్ కుమార్ సార్ పర్మిషన్ చేయడం, అడిషనల్ ఎస్పీ సార్ ఇంత కలర్ఫుల్గా ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయడం, తర్వాత ఇన్ని టీమ్స్ సబ్ డివిజన్ వైజ్ ఇన్ని టీమ్స్ కూడా రావడం, అన్నీ కూడా అందరూ కూడా ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరికి కూడా, ఇక్కడున్న మెన్, తర్వాత ఇక్కడ అందరికి కూడా నమస్కారంలో. ఇది ఈ రకంగా ఆర్గనైజ్ చేయడం వల్ల మన నిత్యము టెన్షన్స్తో కూడుకున్న పోలీసు జాబు, దీంట్లో ఇవన్నీ కూడా మనం రిలాక్స్ కావాలంటే ఈ స్పోర్ట్స్ మెన్స్ కొంచెం ఆలోచన స్పోర్ట్స్ దీంట్లో మనం చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆ టెన్షన్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. అందుకని ఆర్గనైజ్ చేయడము ప్రతి ఇయర్ కూడా ఇట్లనే చేయాలని నేను ఎస్పీ సార్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంత మంచి వాతావరణంలో మన 3rd యాన్యువల్ స్పోర్ట్స్ గేమ్స్ మీట్ జగిత్యాల పోలీస్కి సంబంధించిన ఈ మీట్ని మనం దీని సార్ అనుమతించడం, ఎస్పీ గారు ఇంత మంచి వాతావరణంలో మనం ఇది జరుపుకోవడం చాలా సంతోషం. ఇటువంటి మీట్ని సార్ ఎస్పీ గారు మనకు అవకాశం ఇచ్చినందుకు సార్కి జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున సార్కి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ మీట్లో పాల్గొన్న మన డిఎస్పీస్ జగిత్యాల అండ్ మెట్పల్లి, తర్వాత సైబర్ క్రైమ్, అదేవిధంగా సిఐలు, ఎస్ఐలు, తర్వాత పాత్రికేయులు, తర్వాత మన పోలీస్ సిబ్బంది, తర్వాత ప్లేయర్స్, బ్యాండ్ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఉద్యోగానికి వచ్చే ముందు కూడా మా పోలీస్ ఉద్యోగంలో చేరాలంటే మనకు స్పోర్ట్స్ చాలా అవసరం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్పోర్ట్స్ ఆడి సెలెక్ట్ అయ్యి
ట్రైనింగ్ చేసుకొని మనం ఇక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళం. కాబట్టి స్పోర్ట్స్ అనేది చాలా అవసరం మనకి. పోలీసు మన డ్యూటీలో ఎప్పుడు అలర్ట్గా ఉండాలంటే తప్పకుండా మనకి ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అవసరం. ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ ఫిట్నెస్గా ఉన్నప్పుడే మనం డ్యూటీలో అలర్ట్గా చేయగలం. కాబట్టి డిపార్ట్మెంట్కి చాలా ఎంతో అవసరం ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది యువత కూడా గ్రౌండ్ వదిలిపెట్టేసి టెక్నికల్ సైడ్ వెళ్తున్నారంతా చాలామంది. ఎందుకంటే సెల్ ఫోన్స్ కానీ, యూట్యూబ్లు చూడడం కానీ, తర్వాత మిగతా టీవీలు చూడడం కానీ, తర్వాత కంప్యూటర్ చూడడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. గ్రౌండ్ అనేది మర్చిపోతున్నారు, ఫిజికల్ ఫిట్నెస్ అనేది మర్చిపోతున్నారు. చాలా స్కూళ్ళలో కూడా మేము చదువుకున్న రోజుల్లో స్కూల్. So I welcome everyone. సార్ కొంచెం క్యాబ్ పైకి కొంచెం All the participants, all the officers, family, mana DPO staff, mana media మిత్రులు, ఈ స్పోర్ట్స్ మీట్స్లో స్పోర్ట్స్ మీట్స్ 2025లో I welcome every one of you. First of all, I want to congratulate ఈ పార్టిసిపెంట్ మన ఇది పరేడ్లో ఉన్నారు వాళ్ళకి. I just want to say them that they have done this march past very well. చాలా మనం ఎట్లా మనం అకాడమీలో నేర్చుకున్నామో ఆ విధంగానే మీరు పర్ఫామ్ చేశారు. ఇట్స్ వెరీ గుడ్ టు సీ. అండ్ మన బ్యాండ్ పార్టీ కూడా చాలా మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో మనకి ప్రాక్టీస్ మీరు చేసిన వేరే ఉంటుంది, ఎగ్జిక్యూషన్ వేరే ఉంటుంది. బట్ ఎగ్జిక్యూషన్ టైంలో ఎవరైనా మంచి చేస్తే వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేశారో మనకి కనిపిస్తుంది. సో యాజ్ ఐఎమ్ హియరింగ్ ఫ్రమ్ అది ఒక వారం నుంచి అది ఇప్పుడు మొత్తం ప్రాక్టీస్ నడుస్తుంది. సో మీ హార్డ్ వర్క్ ఈరోజు కనిపించింది. సో గుడ్. సో ఇదే ఉత్సాహంతో, ఇదే జీల్తో మీరు కూడా ఈ 2 days మన స్పోర్ట్స్ మీట్స్ ఉంటాయి. అదే మోటివేషన్తో ఇక్కడ కూడా మీరు పార్టిసిపేట్ చేయండి. అండ్ ఇప్పుడు మన జిల్లాలో దాదాపు ఒక 100 మంది కొత్త వాళ్ళు వచ్చారు. సో ఐ వాంట్ ఇట్ టు బి మోర్ వైబ్రెంట్. అండ్ మీరే ఎప్పుడు యాజ్ స్పోర్ట్స్ మీట్లో మనం మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే సొసైటీలో స్పోర్ట్స్ ఒక చాలా వైటల్ రోల్ సొసైటీలో స్పోర్ట్స్కి ఉంది. దీంతో మన సొసైటీలో చాలా పాజిటివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతుంది స్పోర్ట్స్తో. ఒకటి దేర్ ఈస్ క్వాలిటీ ఇన్ దట్ విల్ బ్రింగ్ డ్యూ టు స్పోర్ట్స్. ఒకటి ఇది టీమ్మెన్షిప్, మనకి టీమ్మెన్షిప్ ఉంటుంది. టీంలో ఎట్లా పని చేయాలా, సో అదే మనకి తెలుస్తుంది. తర్వాత పేషెన్స్ ఎట్లా ఉండాలా అండ్ పర్సివరెన్స్ ఎట్లా ఉండాలా అది మనకి తెలుస్తాయి స్పోర్ట్స్ తోని. సో ఆ అన్ని క్వాలిటీస్ అండ్ ఈవెన్ డిసిప్లిన్ ఆల్సో ఈ మన స్పోర్ట్స్లో కూడా మనం చూస్తున్నాం. సో ఈ అన్ని క్వాలిటీస్ మన పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా అవసరం ఉంటుంది. సో దీంతో పాటు ఒకటి మెయిన్ మన అన్ని ఆఫీసర్ చెప్పారు, డిఎస్పీస్ గారు, అడిషనల్ ఎస్పీ గారు అన్నీ చెప్పారు దట్ స్పోర్ట్స్తోని మనకి మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ అది మనకి మెయింటైన్ అవుతాయి. సో ఇప్పుడు మనం యాజ్ ఆల్రెడీ డిస్క్రైబ్ దట్ ఇప్పుడు ఈ టెక్నికల్ కానీ ఈ మొబైల్స్ సోషల్ మీడియాతోని మనం అందరు చాలా ఎంగేజ్ అవుతున్నాము. బట్ ఎంగేజ్ అయినాక మనం వీఆర్ నెగ్లెక్టింగ్ మన ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్కి. సో ఈ స్పోర్ట్స్ టైప్ యాక్టివిటీలో ఏమైతే అంటే మీరు ఇప్పుడు సరిగా పార్టిసిపేట్ చేస్తే మీకు అర్థమవుతుంది మనం ఎక్కడ ల్యాక్ అవుతున్నాము. ఇప్పుడు మీరు ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఎట్లా ఫిట్నెస్ ఉంటుంది, ఇప్పుడు ఎట్లా ఫిట్నెస్ పెరిగింది తగ్గింది, ఎట్లా మీకు మీ లోపల ఒక ఆలోచన వస్తాయి. సో ఆ ఆలోచనతోనే మీకు ఒకటి యూ విల్ ప్లాన్ సంథింగ్ ఫర్ యువర్ ఫిజికల్ ఫిట్నెస్.
So I hope that everybody has that kind of ఆలోచన inside them, and వాళ్ళు ఇంకా ఫిజికల్ ఫిట్నెస్ వాళ్ళకి పెంచడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. సో లాస్ట్లో ఐ జస్ట్ థ్యాంక్ టు ఆల్ ఆఫ్ యూ, అండ్ ఎస్పెషలీ అడిషనల్ ఎస్పీ ఏఆర్ భీమరావు గారు. వాళ్ళు చాలా రోజుల నుంచి ఐఎమ్ ఫాలోయింగ్ హిమ్ ఫర్ దిస్, అండ్ ఇంత మంచిగా ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ వాళ్ళు చేశారు, డిజైన్ చేశారు అండ్ ఎగ్జిక్యూట్ చేశారు. దానికి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ దీంతో పాటు ఈ మన ఆర్ఐస్ ముగ్గురు ఆర్ఐస్ ఉన్నారు, ఆర్ఐ ఎంటీఓ, ఆర్ఐ హోంగార్డ్, ఆర్ఐ అడ్మిన్, అండ్ ఆల్ ఆర్ఎస్ఐస్ అండ్ ఏఆర్ టీమ్, అండ్ మన సివిల్ డిపార్ట్మెంట్ నుంచి డిఎస్పీ జగిత్యాల, డిఎస్పీ మెట్టపల్లి, ఎస్హెచ్ఓ టౌన్, అందరూ ఈ స్పోర్ట్స్ మీట్స్కి సక్సెస్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నా. ఈ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ మనకి ఈరోజు ఎండ్ అయింది, అండ్ ఈ 2 days వరకు ఇదే మోటివేషన్తో నడుస్తాయి ఈ స్పోర్ట్స్ మీట్. అదే కోరుకుంటాను. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ coming for this inaugural program, and I hope that you will participate at your best in this sports meet. Thank you.